ఫ్రెండ్స్, మేమందరం చీరాలకి స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ వాళ్ళ మేనల్లుడిది మ్యారేజ్ ఉంది. అలానే మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, బీచ్లో అలాగా వాళ్ళని ఆడిపిద్దాం, చీరాల్లో ఫేమస్ కదా అని చెప్పి ఒకేసారి సమ్మర్ ట్రిప్పు ఇలా పెళ్లి ట్రిప్పు మొత్తం కలిసి వస్తుందని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. సో మా పిల్లలు కూడా మీకు హాయ్ చెప్తున్నారు చూడండి. సో వెళ్ళేదారిలో ఇది కృష్ణా నది, ఒకసారి మీకు చూపిద్దాము. చాలా వరకు వాటర్ బాగా ఇంకిపోయింది, అసలు వాటరే లేదు. సరే అని చెప్పి వెళ్తుంటే కరెక్ట్గా కృష్ణా నది దగ్గరే వర్షం స్టార్ట్ అయ్యిందండి. చినుకులు పడతా సూపర్గా ఉంది. ఆ స్మెల్ కానీ, ఆ ఫీలింగ్ కానీ, వాన పడే ఇది కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈసారి జర్నీని మాత్రం మేము బాగా ఎంజాయ్ చేసాము. ఆ వాన పడుతుంటే కారులో వచ్చే మ్యూజిక్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇలా జర్నీ చేస్తున్నప్పుడు చూసి మా పిల్లలు పడుకుండిపోయారు. సో కారులోనే బెడ్ ఏర్పాటు చేశాం కదా, ఒక షాట్లో మీకు చూపించుంటాను. సో ఆ బెడ్లో అలా నిద్రపోయారు. మేమైతే ఈ ఎన్విరాన్మెంట్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము, జర్నీ చేస్తున్నాం. మాకు ఆల్మోస్ట్ హైదరాబాద్ టు చీరాల 6 hours పట్టిందండి. మధ్యలో భోజనానికి కూడా ఆగాం, కానీ అక్కడ షాట్ తీయలేకపోయినాను నేను. చూసారా, పిల్లలు ఇద్దరు హాయిగా నిద్రపోతున్నారు. నిజంగా వాళ్ళు అలా పడుకొని ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో బయట వాన పడింది కదా, ఆ ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా ఉంది. పిల్లలు లేచారు, వాళ్ళకి పాలిచ్చేసి మేమిద్దరం కాఫీ కలుపుకొని తాగాము. ఇలా జర్నీస్కి ఎక్కడన్నా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కావలసిన మిల్క్, కాఫీ పొడి అలాంటివన్నీ, స్నాక్స్ అవేం లేకుండా అయితే మేము జర్నీ స్టార్ట్ చేయము. ఇది నెక్స్ట్ డే అండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏది షూట్ చేయలేకపోయినాను, మొత్తం రిలేటివ్స్ అంతా ఉన్నారు. సో టైం కుదరలేదు, రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది. అందుకని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి మేము మంగళగిరికి స్టార్ట్ అయ్యాము. మ్యారేజ్ అక్కడే మంగళగిరిలోనే. అక్కడి నుంచి చీరాల నుంచి ఒక 2 hours జర్నీ. సో కార్లో స్టార్ట్ అయిన తర్వాత ఇలా పెళ్లి మండపానికి వచ్చేసాము. సో ప్రజెంట్ అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అయితే చూపించకూడదంట. అలానే వాళ్ళు మసీద్కి వెళ్ళారు. మ్యారేజ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక్కడి నుంచి మేము రిసార్ట్కి వెళ్తున్నాము. రిసార్ట్కి వెళ్ళే దారిలో బీచ్. సో భోజనం చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 3 అలా అయింది. యాక్చువల్గా 12:30కే మేము రిసార్ట్కి బుక్ చేసుకున్నాం, కానీ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. అక్కడ ఓ పక్క వాన కూడా. సో ఇదే అండి రిసార్టు. ఈ రిసార్ట్ పేరు వచ్చి ఆలా రిసార్టు. సో ఈ రిసార్ట్ స్టార్ట్ చేసి జస్ట్ 3 to 4 months అయింది అంతే అంట. కొత్త రిసార్టు. మా హస్బెండ్ ఒక ఇన్స్టా పేజ్లో ఈ రిసార్ట్ గురించి చూసి సరే ఇక్కడికి వెళ్దామని చెప్పారు. చీరాల్లో బీచ్ దగ్గర చాలా రిసార్ట్స్ ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు, అన్నీ ఉంటాయి. సరే అని చెప్పి ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు కదా, దీన్ని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మేము ఇక్కడికి వచ్చేసాము. సో పైన స్విమ్మింగ్ పూల్ వ్యూ రూమ్ అయితే మాకు ఇచ్చారు. రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఎంటర్ అవ్వగానే ఇలా స్ట్రైట్గా అయితే వాష్రూమ్ ఉంది. ఇక రైట్ సైడ్ బెడ్ ఇచ్చారు. మేము ఒక ఎక్స్ట్రా బెడ్ని కూడా బుక్ చేసుకున్నాము పిల్లల కోసం అని చెప్పి. టీవీ, వైఫై కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా బాల్కనీలో నుంచి చూస్తే మనకి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. ఇటు సైడ్ డోర్ రావట్లేదు, అదే ట్రై చేస్తున్నాను. సర్లే ఇటు రావట్లేదు కదా అని నెక్స్ట్ సైడ్ది ఓపెన్ చేసి చూపించాను. బాల్కనీ చూడండి, అసలు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం రిసార్ట్ కనిపిస్తుంది.
పూల్ వ్యూతో చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైమ్స్ ఇంకా బాగుంటుంది అనుకుంటాను. సో దాంతోపాటు చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు రూమ్లో. మనకి అసలే సమ్మర్ కదా, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి పాలు కానీ అన్నీ పెట్టుకోవచ్చు. దానిపైన కెటిల్ కూడా ఉంది, అందులో హాట్ వాటర్ కాంచుకోవచ్చు, ఇలా పాలు వేడి చేసుకోవచ్చు అని చెప్పి అది కూడా ఉంది. సో నాకైతే బాగున్నట్టు అనిపించింది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో బీచ్ వ్యూ, అటేమో పూల్ వ్యూ ఉంది, ఇటు పక్క ఏమో బీచ్ వ్యూ ఉంది. దూరం నుంచి బాగానే కనిపించింది. సో మొత్తానికి రూమ్ అయితే బాగుంది. అందరం వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత నైట్ ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తుంటే స్విమ్మింగ్ పూలా బీచ్కా అని చెప్పి ఫైనల్గా అయితే ఎందుకులే చీకట్లో బీచ్కి, స్విమ్మింగ్ పూల్లో ఈరోజు చేసి రేపు మార్నింగ్ బీచ్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి పిల్లలతో పాటు అందరం స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. ఇక్కడ ఏమో కొన్ని సిచ్యుయేషన్స్ జరిగాయి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, కానీ అనుకోకుండా మా చిన్నోడు కొద్దిగా కాలు స్కిడ్ అయింది స్విమ్మింగ్ పూల్లో. దాంతో నాకు కొద్దిగా టెన్షన్ వచ్చింది. నా ఒళ్ళో ఫోన్లు ఉన్నాయి, చూసుకోలేదు, నాది మా హస్బెండ్ది. ఆ ఫోన్స్ కూడా వాటర్లో పడిపోయింది. అసలు ఫోన్లు పనిచేస్తాయా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. బాబుకి అయితే ఏం కాలేదు, పక్కన మా హస్బెండ్ ఎప్పుడు ఉంటారు, కానీ మా మమ్మీని కదా కొంచెం టెన్షన్ పడ్డాను. కాకపోతే మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను ఫోన్లు కూడా తీసి పక్కన పెట్టేశాను, వీడియోస్ అవేం తీయలేదు. పక్కన పెట్టేసి నేను కూడా దిగి కొంతసేపు పైకి వచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పి లేచి రెడీ అయ్యాము. ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ కాంప్లిమెంటరీ రిసార్ట్లో. సరే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్దాము, మళ్ళీ వచ్చే టైంకి బ్రేక్ఫాస్ట్ ఉండకపోతే కష్టం అని చెప్పి వచ్చాము. అక్కడ వచ్చేదారిలోనే ఇంకా మా హస్బెండ్ ఆడుతూ నిన్నారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా, చట్నీ, సాంబారు అండ్ మస్క్ మిలాన్ జ్యూసు, టీ, కాఫీ అయితే ఉనింది, వడలు కూడా. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి పెట్టుకొని వచ్చాము. కానీ ఫ్రాంక్గా చెప్తున్నాను టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు. రిసార్ట్ బాగానే ఉంది, కానీ వాళ్ళ సర్వీస్ కూడా బాగలేదు అండ్ టిఫిన్స్ కూడా అస్సలు బాగలేదు. ఒక్క ఐటెం కూడా నాకు నచ్చలేదు. టీ, కాఫీ అయితే యావరేజ్గా ఉంది. సో అక్కడి నుంచి బీచ్కి వచ్చేసాము. అక్కడ దగ్గరగానే బీచ్ ఉంది, కానీ అక్కడ ఎవ్వరు లేరు జనాలు. నంట్రికాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, వద్దు కరిస్తే డేంజర్ అని అన్నారు మా హస్బెండ్. అందుకని జనాలు ఉండే చోటికి మళ్ళీ కొద్దిగా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాము. బీచ్లో అయితే కొంతసేపు ఫోటోషూట్ చేసుకున్నాము. ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు, మా హస్బెండ్ మునిగారు. దాన్ని కూడా నేను ఫొటోస్ అన్నీ తీసేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ నేను కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి కదా. యాక్చువల్గా మేము 4 మెంబర్స్ మాత్రమే వెళ్ళాము, మా ఫ్యామిలీ వరకు మాత్రమే. లాస్ట్ టైము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఇప్పుడు పెళ్లి హడావిల్లో ఉన్నారు కదా, వాళ్ళు రాలేదు. అందుకని చెప్పి జనాలు ఉండే చోటుకు వచ్చాము. ఇంకెక్కువ వీడియోస్ కూడా తీయలేదు, జస్ట్ నార్మల్గా కొన్ని వీడియోస్, ఫొటోస్ మాత్రం తీసుకునేసి ఫోన్స్ పక్కన పెట్టేశాను. వాళ్ళైతే పిల్లలు అటు రాత్రి స్విమ్మింగ్ పూలు, మార్నింగ్ ఏమో బీచ్ బాగా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళంతటి వాళ్ళే అడిగారు, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అబ్బా, చాలా హ్యాపీగా ఉందని. మా హస్బెండ్ ఈ చూసి ఒక రైడ్ చేస్తానని చెప్పారు. సరే అని చెప్పి ఈయనకు కూడా ఒక ఫోటోషూట్ కానిచ్చాను. సో అందరిది అయిపోయిన తర్వాత ఫోన్లు పక్కన పెట్టేసి అందరం బాగా ఎంజాయ్ చేసాం బీచ్లో. బీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మాది 11:30కే చెక్అవుట్. సో రిసార్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి చెక్అవుట్ చేసేసి అక్కడి నుంచి చీరాల షాపింగ్కి వెళ్ళాము. కొన్ని శారీస్, డ్రెస్సెస్ తీసుకొచ్చాను, అది నెక్స్ట్ వీడియోలో సపరేట్ వీడియోలో చేస్తాను. అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత పట్టాభిరామ అని స్వీట్స్ షాప్ ఉంటుంది, చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి స్వీట్స్ అవి తీసుకొని వచ్చి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను. రిసెప్షన్ చూసుకొని ఆ రోజు రాత్రికే బయలుదేరి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాము. బాయ్ బాయ్.